హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నాని. దిస్ ఈజ్ అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ విత్ నాని. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని కొంచెం మా ఛానల్ కోసం కేటాయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మొదలెడదామా? అది 8వ శతాబ్దం. నాగసాధువులు ఏం చేశారు అని తెలుసుకోవడం కంటే ముందు అసలు వారు ఏంటి అని తెలుసుకోవాలి. నాగసాధువుల చరిత్ర చాలా పాతదే. మొజందారో నాణ్యాలు మరియు చిత్రాలలో శివుడి పశుపతినాథ్ రూపంలో దర్శనమిచ్చినట్లు వీరి వారసత్వపు జాడల్లో కనిపిస్తూ ఉంటాయి. అలెగ్జాండర్ మరియు అతని సైనికులు భారతదేశంలో ఉన్న సమయంలో నాగసాధువులు కూడా కలవడం జరిగింది. మహావీరుడైన బుద్ధుడు ఈ నాగు సాధువులను చూసి వీరికి మాతృభూమి పట్ల వారికి ఉన్న భక్తిని చూసి మంత్రముగ్ధులయ్యారు. జైన్ దిగంబర సాంప్రదాయాలు నాగ ఆచారాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉండేవాళ్ళు. నిరంతరం శివుని భక్తిలో ఉండే ఈ నాగులు ఆచారాలు హిందూ ధర్మాన్ని దాని మూలాలు కాపాడడంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. సంస్కృతంలో నాగా అనగా పర్వతం. ఈ పర్వతాలను మరియు చుట్టుపక్కల నివసించే ప్రజలు పహిడి లేదా నాగా అని పిలుస్తారు. ఈ సనాతన ధర్మంలో యుద్ధ సాంప్రదాయాలు ఎప్పుడూ ఉండేవి. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యుల వారు ఈ నాగులను హిందూ సైన్యంగా ఏర్పాటు చేసినప్పుడు ఈ నాగులు అత్యంత భీకరమైన యుద్ధ నిర్భరితనంతో ప్రపంచంలోనే తిరుగులేని సైన్యంగా తయారయ్యారు. ప్రపంచంలో ఏ యుద్ధ విద్య కూడా నాగులు యుద్ధ విద్యతో సరిపోల్చలేదు. వేద వ్యతిరేక అక్రమదారులతో నాగులు పోరాడేవారు. కత్తులు, ఈటెలు మరియు త్రిశూలాలు వీరి ఆయుధాలు. వీరి దినశైలి ఏంటో తెలుసా? తరచుగా వారి ముఖాలపై బూడిద పూసుకొని గుర్తించబడతారు. నాగసాధువులు మోక్షాన్ని చేరుకోవడానికి యోగాన్ని ఎక్కువగా అభ్యసిస్తూ ఉంటారు. ఈ నాగులు 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళా సమయంలో మాత్రమే కనిపిస్తారు. కుంభమేళా పూర్తయిన తర్వాత ఈ నాగులు 12 సంవత్సరాలకు లోతైన అడవులు మరియు ఎగువ హిమాలయాల్లోకి వెళ్ళిపోతారు. అలా శివనామ స్మరణ వీరికి అత్యంత ప్రీతికరం. ఆ కుంభమేళా పూర్తి అయిన తర్వాత ఎగువ ఉన్న సాధువులకి ఆది శంకరాచార్యుల దగ్గర నుండి ఒక సమాచారం వెళ్ళడం జరుగుతుంది. ఆ సమాచారం ఏంటో తెలుసా? మన తల్లిని కాపాడుకునే సమయం వచ్చింది, సిద్ధం కండి. ఆ సమాచారం విన్న నాగులు ఆది శంకరాచార్యుల వద్దకు హుటాహుటిన వెళ్ళడం జరుగుతుంది. ఆది శంకరాచార్యుల వారు జరిగిన ఘోరాన్ని నాగులకు వివరిస్తూ అది 1757 జనవరి నెల ఆఫ్ఘనిస్తాన్ చక్రవర్తి అహ్మద్ షా అబ్దాలీ ఢిల్లీని దోచుకొని మధురపై దాడికి ఆదేశించి ఆగ్రా మరియు బృందావనంపై యుద్ధాన్ని ప్రకటించారు. మగవారి తలను నరకడం, పవిత్ర భూమిలో ఉన్న స్త్రీలను మానభంగం చేయడం, చిన్నపిల్లలను బానిసలుగా ఉంచడం భరించలేని బాధతో బృందావనం నిండిపోయింది. ఈ అవమానాన్ని తట్టుకోలేక కొంతమంది ఆడవాళ్ళు యమునా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కొంతమంది పురుషులు ప్రాణభయంతో శీతలమాత గుడి వెనుక ఉన్న గుహలో దక్కుని ఉండగా మూర్ఖత్వంతో నిండిన ఈ సైన్యం వారిని కూడా వదిలిపెట్టలేదు. పైగా కొన్ని కోట్ల సంపదను దోచుకుని పోయి బృందావనాన్ని ప్రాణం లేని శవల్లా తయారు చేసింది ఈ ఆఫ్ఘాన్ సైన్యం. ఆది శంకరాచార్యులు వారు చెప్పిన మాటలు విన్న నాగులకి మొత్తం అర్థమైంది. బృందావనాన్ని మధుర సర్వనాశనం చేశారని, ప్రేమ, ఆప్యాయత అనే భావనలు పూర్తిగా పక్కన పెట్టి తమ తల్లి లాంటి పవిత్ర భూమిని హిందూ వ్యతిరేక శక్తుల బారి నుండి కాపాడాలని దీక్ష పూనుకుని యుద్ధానికి సిద్ధమయ్యారు. నాగసాధువులందరూ ఒక మాటపై నిలబడి ఆఫ్ఘాన్ సైన్యానికి ఎదురు వెళ్ళాలని నిర్ణయించుకుని తమ దగ్గర ఉన్న కత్తులు, ఈటలు, త్రిశూలాలు చేతపట్టి 4000 మంది నాగసాధువులు ఆవేశంతో బయలుదేరారు. ఈ 40,000 మంది ఉన్న ఆఫ్ఘాన్ సైన్యానికి ఒక చిన్నపాటి పర్వతం వస్తుంది అన్న ఆలోచన మొదలైంది. వెకిలి నవ్వులు నవ్వుతున్న ఈ ఆఫ్ఘాన్ సైన్యానికి వీళ్ళేంటి మనతో యుద్ధమా అని విజయ గర్వంతో ఆఫ్ఘాన్ సైన్యం ముందుకు కదిలింది. ఆగ్రహంతో నిండిపోయిన ఈ నాగులు 2 భాగాలుగా విడిపోయి 40,000 మంది ఆఫ్ఘాన్ సైన్యాన్ని అలవోకగా ఓడించడం జరిగింది. పవిత్ర భూమి అయిన గోకులం నాగుల చేతిలో భద్రంగా కాపాడుతుంది. అసలు ఈ 4,000 మందికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఉత్తర దిక్కున ఊరిని విడిచితి, పల్లెలు, పురములు, పట్టణములు, పీటలు దాటితి, కోటలు దాటితి, అడవులు దాటితి, మడుగులు దాటితి, అన్నీ దాటితి.
పొటలు వేలుతో నెత్తురు పొంగక పులుపుగా నుదుట విభూది ధరించిది. అభిషేకించిన ఆకాశానికి జ్యోతులు చెప్పుచు చెలగుచుబడి వస్తంబులు కట్టిది. మండలంబుగా మారిన వెంబట భైరవుడయి శత్రువులను చంపక చూచి నవ్వరు చూడని లింగం. తిరుపదమగు నిచ్చల లింగం, ఆది తేజముగు ఐక్యలింగం, పురాణ పదముగు పవిత్ర లింగం. శివ శివ